పొద్దున్నే వర్క్ అయిపోగానే డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళి వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాం. అలా దారిలో వెళ్తుంటే పక్కనే మనకు ఒక థాయిలాండ్ షాప్ కనిపించింది. ఏముంటుందో ఏమో అని లోపలికి వెళ్ళగానే ఫార్చ్యూన్ కుకీస్ అని కనిపించాయి. ఈ ఫార్చ్యూన్ కుకీస్ ఏంటంటే ఇందులో మన ఫ్యూచర్ గురించి ఒక చిన్న సీక్రెట్ మెసేజ్ ఉంటది. దీని ప్రైస్ మనకు 1.79 పౌండ్ పడింది. ఇంటికి తీసుకెళ్లి ఇందులో మనకి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాము. ఈ ఫార్చ్యూన్ కుకీస్ లో మొత్తం అంతా 12 ర్యాపిడ్ కుకీస్ ఉన్నాయి. ఓపెన్ చేసి నాకేమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది మన ఫార్చ్యూన్ కుకీ అనమాట. ఇందులోనే సీక్రెట్ మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఇప్పుడు తిండి ఇంపార్టెంట్. నాకేమొచ్చిందో తెలుసా, యు ఆర్ ఆల్వేస్ ఎనర్జెటిక్ అంట. నిజమే, ఇదైతే నిజమే. లోపల మెసేజ్ ఏమో కానీ కుకీ అయితే చాలా బాగుంది. నా చిన్నప్పుడు హిస్టరీ అనే ఒక ఛానల్ వచ్చేదనమాట. స్కూల్కి పోకుండా నేను ఆ హిస్టరీ ఛానల్లో మొత్తం అంతా చూస్తా కూర్చునేటోని. అందులో ఏంటంటే ఒక రోజు ఈ ఫార్చ్యూన్ కుకీస్ గురించి చేశారు. అప్పట్లో ట్రై చేయాలనిపించింది, బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ దొరికింది. సో ఇప్పుడు ట్రై చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఫార్చ్యూన్ కుకీస్ బ్యాక్ స్టోరీ ఏంటంటే 13th ఇంకా 14th సెంచరీలో చైనా వాళ్ళని మంగోలియా వాళ్ళు ఆక్యుపై చేశారంట. సో అప్పుడు మన చైనీస్ వాళ్ళు వాళ్ళ మెసేజెస్ ని సీక్రెట్ గా పంపించుకోవడానికి ఏ దారి లేక సో ఈ కుకీస్ లో సీక్రెట్ మెసేజ్ పెట్టుకునేసి పంపించుకునే వాళ్ళంట. సో మనకంటే పౌరాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, పౌరాలకి మెసేజ్ కట్టి పంపిస్తారు. మళ్ళీ ఏంది ఆ రిప్లై కోసం మళ్ళీ అదే పౌరాలని మళ్ళీ సెండ్ బ్యాక్ చేస్తారు. మనకు అలా నడిచేది అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునేసి చైనాలో వర్కర్స్ ఎక్కువ కదా, వాళ్ళకు బ్రేక్ టైంలో ఈ కుకీస్ లో ఒక మంచి మెసేజ్ పెట్టి వాళ్ళకి స్నాక్ గా ఇచ్చేవాళ్ళంట. ఒక గుడ్ మెసేజ్ చదివినప్పుడు మంచి చీరప్ గా అనిపించేదంట. సో అంతే కదా, ఎవరికైనా కానీ ఇప్పుడు సపోజ్ మన గురించి ఏదో మంచి జరగబోతుందంటే మనమైనా కానీ ఆనందంగానే ఫీల్ అవుతాం. నేనైతే ఖచ్చితంగా అవుతా. మీరు కూడా ఈ ఫార్చ్యూన్ కుకీస్ ట్రై చేయాలంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేనైతే ఎవరో ఒకరికి పంపించడానికి ట్రై చేస్తాను. అది మరి సంగతి. ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు కావాలి. బాయ్.